హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ వినియోగిస్తున్నటువంటి గ్యాస్ వినియోగదారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ అంటే మనకు 4వ ఫ్రీ గ్యాస్ సిలిండర్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా పంపిణీ చేసేందుకు కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసిందండి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పశ్చిమాసియాలో ఉద్రిక్తల పరిస్థితుల కారణంగా గ్యాస్ కొరత అనేది ఏర్పడిన నేపథ్యంలో మే నెలలో మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ మనం తీసుకోవడానికి కొన్ని కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. అలాగే ఫ్రీ గ్యాస్ సిలిండర్ కోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే అందించింది. ఈసారి ఎవరైనా సరే మీకు రేషన్ కార్డు ఉంటే ఫ్రీ గ్యాస్ సిలిండర్తో పాటు స్టవ్ కూడా తీసుకున్నటువంటి ఆప్షన్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా తీసుకున్నటువంటి ఆప్షన్ని ఇప్పుడు మనకు ప్రతిపాదించింది. సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ మనకు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అండ్ మనకు ఎప్పటి నుంచి ఈ ఫ్రీ గ్యాస్తో పాటు స్టవ్ కూడా ఫ్రీగా ఇస్తారు, కంప్లీట్గా అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ వినియోగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వంట చేసేటువంటి మహిళలకు గుడ్ న్యూస్ని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ను అమలు చేస్తుంది. ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఏ విధంగా ఈ పథకం వర్క్ అవుతుందంటే, తొలుత మనం గ్యాస్ సిలిండర్ అనేది తీసుకున్నాక డైరెక్ట్గా పథకానికి సంబంధించినటువంటి అంటే బెనిఫిట్ అనేది మనం పొందాలంటే మనకు గ్యాస్ సిలిండర్ అనేది డెలివరీ చేసుకున్న తర్వాత పూర్తి అమౌంట్ని అయితే మనం చెల్లించాలి. ఎక్కడ చెల్లించాలి? ఆ గ్యాస్ ఏజెన్సీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మనం తిరిగి డబ్బులు మొత్తం చెల్లించాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు గ్యాస్ ప్రైస్ వచ్చేసి సో మేము ఉన్నటువంటి ఏరియాలో ₹954.60 అయితే ఉంది. సో ఈ డబ్బులు అనేది మేము చెల్లించిన తర్వాత సో మీ ఏరియాలో ఎంత ఉందో మీరు కూడా అయితే కామెంట్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. సో మీ యొక్క ఏరియాలో గ్యాస్ సిలిండర్ రేట్ ఎంత ఉందో సో ఆ గ్యాస్ సిలిండర్ కాస్ట్ అనేది మీరు చెల్లించిన తర్వాత తిరిగి మీకు ఒక 24 గంటల లోపల నేరుగా మీ ఖాతాల్లోకి ఆ డబ్బులు మొత్తం పడిపోతుంది. అదే ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేది మనం వాడుకునే విధానం. అంటే స్టార్టింగ్లోనే మనం బుక్ చేసిన వెంటనే ఫ్రీ గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి మన ఇంటి దగ్గర దింపరు. మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు అయితే మనం ఫస్ట్ కట్టాలి. కట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి పూర్తి అమౌంట్ సబ్సిడీ రూపంలో మన ఖాతాల్లోకి ఇస్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించి మనకు బుక్ చేసుకోవడానికి మరియు ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ పొందడానికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ గ్యాస్ కనెక్షన్ అనేది వాడుతున్నారో, ఈ గ్యాస్ సిలిండర్ అనేది వాడుతున్నారో వారందరికి సంబంధించి మనకు కొన్ని కొత్త రూల్స్ని మార్పులు చేర్పులు చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదలైతే చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూస్తే ఫ్రెండ్స్, మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ యొక్క అప్డేట్ని మనం చూస్తే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో కూడా చమురు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యుద్ధం కారణంగా మూసివేసినటువంటి ఇరాన్ హార్ముజ్ జలసంధిని నేపథ్యంలో చమురు సరఫరాలో ఆలస్యం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎల్పిజి సరఫరాకు ఆటంకం లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా పేర్కొంది. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పిజి సరఫరా సజావుగా సాగేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. గృహ అవసరాలకు ఎల్పిజి కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే డిజిటల్ లావాదేవీల్లో భాగంగా ఆన్లైన్లో గ్యాస్ సిలిండర్ బుకింగ్స్కి 99% చేరుకున్నాయని తెలిపింది. ఓటీపీ ఆధారిత డెలివరీలు 9.5% చేరినట్లు తేలింది. అంతేకాక పిఎన్జి కనెక్షన్ల సంఖ్య దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షలకు చేరినట్లు వివరించింది. ప్రస్తుతం దేశంలోని ఏ పంపిణీ కేంద్రంలోనూ సరఫరా నిలిచిపోలేదని, అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది. మరోవైపు మే 1వ తారీఖు నుంచి ఎల్పిజి సిలిండర్ బుకింగ్ రూల్స్లో మార్పులు రానున్నట్లు సమాచారం. కొత్త రూల్స్ బుకింగ్పై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తుంది. మే 1, 2026 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలలో మార్పులు రానున్నట్లు సమాచారం. అలాగే సిలిండర్ బుకింగ్స్లో కూడా మార్పులు ఉండనున్నాయి. గ్యాస్ సిలిండర్ బుకింగ్స్లో 25 రోజులు గ్యాప్ తప్పనిసరిగా ఉండనట్లు కేంద్ర ప్రభుత్వం సమాచారం. అలాగే ఓటీపీ ఆధారిత డెలివరీ వ్యవస్థను ఇకపై శాశ్వతంగా అమలు చేయనున్నారు. ఈ నిబంధన ప్రకారం నమోదు చేసినటువంటి మొబైల్ నంబరుకు ఓటీపీ పంపబడుతుంది.
ఆ ఓటీపీ చేరినప్పుడే సిలిండర్ డెలివరీ జరుగుతుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తల కారణంగా ఇండియన్ చమురు కంపెనీలు అమెరికా నుంచి ఎల్పీజీని దిగుమతి చేసుకుంటున్నాయి. జూన్ జూలై నాటికి ఈ సరఫరా పూర్తి కానుంది. ప్రస్తుతం భారత్కు సుమారు 80,000 టన్నుల ఎల్పీజీ గ్యాస్ అవసరం ఉండగా దేశీయ ఉత్పత్తి మాత్రం రోజుకు 46 టన్నులకి మాత్రమే పరిమితమై ఉంది. ఇటీవల మనకు ప్రభుత్వ చమురు గ్యాస్ సంస్థలు కొత్త గ్యాస్ కనెక్షన్లను కూడా జారీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. 1 నెల పాటు కొత్త కనెక్షన్లను ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇది తాత్కాలిక చర్య మాత్రమేనని, శాశ్వతం కాదని, సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత నిబంధనలను తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. సో ఈ విధంగా మనకు గ్యాస్ కనెక్షన్కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందనమాట. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి అమెరికా మరియు ఇరాన్ మధ్య నెలకొన్నటువంటి ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితుల సందర్భంగా, అంటే అమెరికా, ఇస్రాయేల్, ఇరాన్ ఈ 3 కొట్టుకుంటున్నాయి. ఈ 3 కొట్టుకున్న అంటే హీరో విలన్ కొట్టుకొని కమెడీని చంపేసినట్లు ఇప్పుడు ఏమి లేకపోయినా కానీ మన మీద వచ్చేసి గ్యాస్ కనెక్షన్స్కి సంబంధించి ఈ గ్యాస్ ఇబ్బంది అనేది మాత్రం మనకు పవర్ఫుల్గా ఉంది. మనకే కాదు, మనతో పాటు చాలా దేశాలకి, మన పక్కన ఉన్నటువంటి చాలా దేశాలకు కూడా సేమ్ ఇదే పరిస్థితి. వాళ్ళ ముగ్గురు కొట్టుకుంటే వాళ్ళ ముగ్గురికి ఏదైనా ఇష్యూ ఉండాలి, కానీ ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఎందుకనంటే ఆ హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేయడం వల్ల, ఇరాన్ అనేది దాన్ని బ్లాక్ చేయడం వల్ల మనకందరికీ పరిస్థితి వస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి మనకు డిఎస్సి నెంబర్ విధానం వల్ల గ్యాస్ బుకింగ్లో మనకు కొన్ని మోసాలు అనేది నివారించడం కోసం కొత్త విధానాన్ని అయితే మనకు ఈసారి నుంచి అయితే మనకు అప్డేట్ అయితే చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి మనం క్లారిటీగా చూస్తే, గ్యాస్ సిలిండర్ బుక్ చేసేటప్పుడు మోసాలు జరగకుండా ఉండేందుకు ప్రతి వినియోగదారుడికి డిఏసి అంటే డెలివరీ అథెంటికేషన్ కోడ్ నంబర్ లభిస్తుంది. మీరు బుక్ చేసిన తర్వాత ఈ కోడ్ అనేది మీ ఫోన్కి వస్తుంది. ఈ సిలిండర్ డెలివరీ తీసుకునే సమయంలో డెలివరీ బాయ్కు ఈ నంబర్ చూపించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఇప్పటికే అమలులో ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక లోపాల కారణంగా తాజాగా కొన్ని మార్పులు చేర్పులు అయితే దీనికి చేయడం జరిగింది. అలాగే దీనివల్ల ఇప్పుడు మరింత సులభంగా అయితే మనకు గ్యాస్ కనెక్షన్ అనేది మనకు తీసుకున్న తర్వాత ఈజీగా మనకు డెలివరీ అయితే ఇస్తారన్నమాట. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనకు చూసుకున్నట్లయితే, ఫ్రీ గ్యాస్ కొంతమందికి ఇస్తారు అని చెప్పాను కదా. ఈ ఫ్రీ గ్యాస్ అనేది ఎవరెవరికి ఇస్తారు అన్న విషయానికి మనం క్లారిటీగా వచ్చినట్లయితే, మనకు ఎవరైతే బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉంటారో, సో బీపీఎల్ రేషన్ కార్డు అంటే కొంతమందికి తెలియదు, అట్లాంటి వారికి చెప్తున్నాను. బిలో ప్రావర్టీ లైన్ ఈ యొక్క రేషన్ కార్డు అనమాట. సో బిలో ప్రావర్టీ లైన్ అంటే మనకు దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి ఎవరైతే పేదలు ఉంటారో వారిని బీపీఎల్ రేషన్ కార్డు అయితే వారికి ఇస్తుంది. సో అటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క బీపీఎల్ రేషన్ కార్డుదారునికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అయితే ఇస్తారు. ఈ గ్యాస్ కనెక్షన్లో గ్యాస్ సిలిండర్తో పాటు మన యొక్క కేంద్ర ప్రభుత్వం గ్యాస్ స్టవ్, రెగ్యులేటరు, అలాగే ఒక లైటర్ కూడా అయితే ఫ్రీగా పంపిణీ చేస్తారు. అయితే దీన్ని తాత్కాలికంగా ఒక 1 మంత్ వరకు అయితే ఆపారు. సో ఈ 1 మంత్ అనేది కంప్లీట్ అయిన తర్వాత దీన్ని అయితే తిరిగి ప్రారంభిస్తారు. ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని మనం క్లారిటీగా చూస్తే, ఇప్పుడు మనకు మార్చారు కదా, ఈ మార్చినటువంటి రూల్స్కి అనుకూలంగా ఎవరైతే అర్హత సాధించి ఈ యొక్క డెలివరీ అథెంటికేషన్ కోడ్ ప్రకారం 25 రోజుల పాటు గ్యాస్ కనెక్షన్ కోసం, అంటే గ్యాస్ స్టవ్ కోసం కాకుండా గ్యాస్ సిలిండర్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వారికి గ్యాస్ సిలిండర్ అయితే వారికి ఫ్రీగా అయితే పంపిణీ చేస్తారు. సో ఇది మనకు ఈ నెలలోనే, అంటే మనకు మే నెలలోనే అమలు అయితే చేస్తారు. మనకు మే నెలలో ఈ గ్యాస్ కనెక్షన్లో భాగంగా మనకు దాదాపు 15వ తారీఖు పైన ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి మ్యాక్సిమం ఇదైతే వర్తింప చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఫర్దర్గా ఈ యొక్క పథకానికి సంబంధించి, ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించి మార్పులు చేర్పులు ఏమైనా వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.